హాయ్ అండి. నమస్తే. ఈవేళ 19 జూన్ 2025 ఈ యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఈవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా వొకాబులరీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వొకాబులరీలో అప్ హీవెల్ అంటే తిరుగుబాటు అని అర్థం అనమాట. ఏ వైలెంట్ ఆర్ సడన్ అని అర్థం. సడన్‌గా తిరగబడడం దాన్ని అప్ హీవెల్ అంటారు. నెక్స్ట్ వచ్చి చాగ్రిన్ CHAGRIN చాగ్రిన్ అంటే అవమాన భావం, డిసప్పాయింట్మెంట్ అవ్వడం దాన్ని చాగ్రిన్ అంటారన్నమాట. రప్చర్ అంటే చీలిపోయిన రెండు ముక్కల కింద ఉండడం, బ్రోకెన్ ఆర్ స్ప్లిట్ అన్నమాట. పిహుయెంట్ అంటే మనసు కదిలించుట. ఏదైనా ఒక విషయం చూసి మనకు బాగా ఇంట్రెస్ట్ కానీ దాన్ని చూసి అబ్బా ఏం చేయాలనిపించిన దాన్ని పిక్యుయెంట్ అంటారనమాట. మనసును కదిలించుట, కాసింగ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎగ్జైట్మెంట్. లోట్ అంటే ఏంటంటే అయిష్టంగా, అన్విల్లింగ్ టు డూ సంథింగ్, ఏదైనా పని ఇష్టం లేకుండా చేయడం అని లోట్ అంటారు. దీంట్లో ఇంకోటి ఉండదు, లోటి లాస్ట్లో ఈ పెడితే అది అసహ్యించు అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ కండెమ్ అంటే దేనినైనా ఖండించడం. టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ డిసప్రూవల్ ఆఫ్, ఏదన్నా ఒకటి స్ట్రాంగ్గా అది ఖండించడం, అది వద్దు అని చెప్పడం అనమాట. ఇండిక్ట్ అంటే నేరారోపణ, ఒక అఫీషియల్ ఛార్జ్, ఒకడి మీద సంబడి విత్ ఎ క్రైమ్, అఫీషియల్గా ఛార్జ్ తీసుకోవడాన్ని ఇండిక్ట్ అంటారు. నెక్స్ట్ మిస్సల్లీ అంటే చిన్నది, తక్కువ అని అర్థం. ఇన్అడెక్వేట్ ఇన్ అమౌంట్లో తక్కువగా ఉందని అర్థం. బ్లాట్ అంటే మచ్చ, ఏ మార్క్ ఆర్ స్ట్రెయిన్ దట్ స్పాయిల్ సంథింగ్స్, ఏదన్నా ఒక మచ్చ దాన్ని బ్లాట్ అంటారు. ఫ్రాగైల్ మనం సెంటు అయ్యి అంటే ఫ్రాగైల్, మంచి స్మెల్, సువాసన అంటే సులభముగా ఈజీగా అది స్మెల్ వస్తుంది అన్నమాట, కొట్టుకోగానే ఎలా వస్తుంది అది, దాన్ని ఫ్రాగైల్ అంటారు. ఈవేళ కరెంట్ అఫైర్స్ వచ్చి ఇదంతా మొత్తం హిందూ ఎడిటోరియల్ అనమాట. హిందూ, డెక్కన్ ఈవేళ జరిగిన న్యూస్ రిలేటెడ్ అంతా మేజర్ ఇన్ఫర్మేషన్. ఇది జస్ట్ ఓవర్వ్యూగా తెలుసుకోవడం వల్ల దీన్ని ఇన్డెప్త్గా మీరు చదువుకున్నప్పుడు సులువుగా అర్థమవుతుంది, మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇండియా విల్ నెవర్ యాక్సెప్ట్ ఏ మెడిటేషన్ పిఎం టు ట్రంప్ అనమాట. ట్రంప్ గారు పిఎం ట్రంప్ గారు ఫోన్ కన్వర్జేషన్లో జరిగిన విషయం మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రా గారు మీడియా ముందు చెప్పారనమాట. ఏంటి, ట్రంప్ అది ఏం చెప్తున్నాడంటే క్లెయిమ్స్, ట్రంప్ అనేవాడు నేనే చేశాను, రిపీట్స్ ఓవర్ ఆపరేషన్ సింధూర్ వల్ల ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగేదేమో, ఆ వార్ని నేనే ఆపానని చెప్పి తన అత్తమాటలు రిపీటెడ్గా క్లెయిమ్ చేసుకుంటున్నాడు అనమాట. అది విక్రమ్ మిశ్రా గారు నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ట్రంప్కి ఫోన్ కాల్లో మాట్లాడిన విషయం చెప్తున్నారు. దీంట్లో మీ ప్రమేయం ఏమీ లేదు, డైరెక్ట్గా పాకిస్తాన్ వచ్చి మాతో సంప్రదింపులు జరిగింది, దీంట్లో మీ ప్రమేయం లేదని డైరెక్ట్గా ఓపెన్గా అందరం ముందు విలేకరుల ముందు చెప్పారన్నమాట విక్రమ్ మిశ్రా గారు. ఈయన పాకిస్తాన్ మార్షల్ జనరల్ అని అసిమ్ మునీర్ అని ఒక ఆయన ఏంటంటే ట్రంప్ని అక్కడికి భోజనానికి పిలిచాడు అనమాట. భోజనానికి పిలిచి ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఆయన అన్నాడు అనమాట. ఇది ఇవాళ న్యూస్లో ఉన్నది. నెక్స్ట్, ఇండియా లాంచెస్ ఆపరేషన్ సింధు అనే ఒక ఆపరేషన్ లాంచ్ చేసి ఇరాన్లో ఉన్న మన స్టూడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళని మన ఇండియాకి తీసుకురావడం అనేది ఆపరేషన్ సింధు అనమాట. ఈ ఆపరేషన్ సింధు అనేది గుర్తుపెట్టుకోవాలి పేరు ఖచ్చితంగా. కలకత్తా హైకోర్టు ఆస్క్ సెంటర్ టు రెజ్యూమ్ MGNREGS ఇన్ వెస్ట్ బెంగాల్. అంటే MGNREGS అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఇది ఒక స్కీమ్ అనమాట, 100 రోజుల స్కీమ్. ఇందులో ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారనమాట. రూరల్ అంటే ఎలాగా విలేజెస్, అలాగా ఆ రూరల్లో ఉన్న 100 రోజుల ప్రోగ్రామ్ అనమాట. దీనికి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కలిగించి డబ్బులు ఇస్తారనమాట. ఇది 2002లో వెస్ట్ బెంగాల్లో ఈ ప్రోగ్రామ్ అనేది సస్పెండ్ అయ్యింది. ఎందుకంటే అక్కడ ప్రోగ్రామ్ జరగట్లేదు, కానీ కేంద్రం నుంచి నిధులు వెళ్తున్నాయి కానీ ఆ ప్రోగ్రామ్ సక్రమంగా జరగట్లేదని అప్పుడు 2022లో సస్పెండ్ చేశారు. కానీ ఇప్పుడు కలకత్తా హైకోర్టు ఇది రెజ్యూమ్ చేయమని అడుగుతుంది అనమాట. చండీగఢ్ టాప్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇండెక్స్, పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, వాళ్ళ స్టడీస్ ఎలా ఉన్నాయి అని కొన్ని కీ పాయింట్స్ తీసుకుని ఒక పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, గ్రేడింగ్ ఇండెక్స్ అనేది ఇస్తారనమాట. అందులో చండీగఢ్ అనేది టాప్లో ఉందన్నమాట. అలాగే మేఘాలయ అనేది లాస్ట్లో ఉంది.
ఇది ఎవరు రిలీజ్ చేసేది పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనేది యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఆయన ఈ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేశారన్నమాట. మనకి G7 సమ్మిట్ జరుగుతున్నట్టు మనకు తెలుసు. మన నరేంద్ర మోడీ గారు అందరికి ఇన్వైటీగా వెళ్ళారు. అలాగే ఉక్రెయిన్ పిఎం కూడా ఇన్వైటీగా పిలిచారనమాట. అది ఫెయిల్డ్ సమ్మిట్ అయిందనమాట, న్యూస్లో ఉంది. ఈ G7 అనేది కెనడాలో జరిగింది. కనాన్ షికీస్ అనే ప్రాంతంలో కెనడాలో జరిగింది. ఇది ఏంటంటే G7 అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ఎకనామీస్ ఉన్న కంట్రీస్ని G7 అంటారు. మన గ్లోబ్లో ఉన్నాయన్నీ నార్త్ గ్లోబ్, సౌత్ గ్లోబ్ అంటారు. నార్త్ గ్లోబ్లో ఉన్నాయని మ్యాక్సిమం డెవలప్డ్ కంట్రీస్ అన్నమాట. కింద ఉన్నాయని సౌత్ గ్లోబ్లో అన్ని అన్డెవలప్డ్ కంట్రీస్. మన చైనా, పాకిస్తాన్ ఇవన్నీ అన్డెవలప్డ్, పైన ఉన్నాయని డెవలప్డ్ కింద ఎకనామిక్స్లో డెవలప్మెంట్ అన్నమాట. ఈ సదస్సులో ఏం జరిగిందంటే, ఈ సదస్సులో ట్రంప్ గారు ఏమన్నారంటే ఈ G7 G9 అవ్వాలని అన్నారు. రష్యా, చైనా ఇందులో జాయిన్ అవ్వాలి, G7 G9 అవ్వాలని అన్నారు. ఇక్కడ రష్యా, చైనా అనగానే ఇక్కడ రష్యా ఉక్రెయిన్ జరుగుతుంది. ఉక్రెయిన్ పిఎం కూడా వచ్చారు దీనికి ఇన్వైటీగా. అలాగే ఇజ్రాయెల్, ఇరాన్ వార్ జరుగుతుంది. ఇక్కడ ఇజ్రాయెల్ కూడా ఎవరు సపోర్ట్? యుఎస్ఏ సపోర్ట్ ఉంది. దీనివల్ల ఏంటంటే ఈ వార్స్ వల్ల గ్లోబల్ సెక్యూరిటీ, ట్రేడ్ అనేది దెబ్బతింటుంది. ఇందులో ఇదేమి పరిష్కారం కాలేదన్నమాట. ఈ G7 సదస్సులో వీటికి ఏమీ పరిష్కారం రాలేదు. ట్రంప్ ముందే వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే ఇజ్రాయెల్, ఇరాన్ మీద అటాక్ చేసింది. ఆ విషయం తెలిసి కొంచెం G7 సదస్సు అవ్వకముందు ఒక రోజు ముందే వెళ్ళిపోయారు అనమాట. ఈ ఇజ్రాయెల్ ఏం చెప్తుంది? నేను ఇరాన్ మీద అటాక్ చేయలేదు, నేను సెల్ఫ్ డిఫెన్స్, UN క్యారెక్టర్ ఆర్టికల్ 15(1) ప్రకారం నేను ప్రిమిటివ్ స్ట్రైక్ చేశాను ఇరాన్ మీద. అసలు ప్రిమిటివ్ స్ట్రైక్ ఏంటంటే ఇరాన్ ట్రై టు డెవలప్ న్యూక్లియర్ వెపన్. అది ఇరాన్ అనేది న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తానికి ట్రై చేస్తుంది. నేను నాకు ఇరాన్ నుంచి థ్రెట్ ఉందని నా ప్రిమిటివ్ స్ట్రైక్ చేశాను ఇరాన్ మీద అని చెప్తుంది. దీనికి ఇజ్రాయెల్ సపోర్ట్ ఎవరు? ట్రంప్ ఉన్నాడు, USA. నెక్స్ట్, ఏ ఫెయిర్ షేర్ 16th ఫైనాన్స్ కమిషన్. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ అనేది రెవెన్యూ షేరింగ్ మోడల్ అన్నమాట. ఇది ఫైనాన్స్ కమిషన్ అంటే బేసిక్గా ఏంటంటే రెవెన్యూ షేరింగ్ మోడల్. ఎవరెవరికి? స్టేట్కి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి. దీన్ని ఎవరు అపాయింట్ చేస్తారన్నమాట? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు 5 yearsకి ఒకసారి. దీని యొక్క ఈ 16th ఫైనాన్స్ చైర్పర్సన్ ఎవరంటే అరవింద్ పనాగ్రియా అనే చైర్పర్సన్. ఈ రెవెన్యూ షేరింగ్ మోడల్లో అసలు యూనియన్ గవర్నమెంట్కి ఆదాయం అనేది 2 typesలో వస్తుంది. ఫస్ట్, డిస్ట్రిబ్యూషన్ పూల్, అంటే వచ్చిన రెవెన్యూని స్టేట్స్తో షేర్ చేసుకునేది. ఇంకోటి, రెవెన్యూ డోంట్ షేర్ విత్ స్టేట్స్. ఎలా రెవెన్యూ వచ్చినా అది స్టేట్స్తో షేర్ చేసుకోరన్నమాట. అదేంటంటే రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ పూల్ ట్యాక్సెస్ వస్తాయి కదా, అందులో 41%. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ ఈ స్టేట్స్కి ఇచ్చేది 41% అనమాట. ఇలా 41% ఫైనాన్షియల్ కమిషన్ నుంచి స్టేట్స్కి 41% వస్తుంది. ఇది వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్. ఈ 41% ఇక్కడికి వచ్చాక డిఫరెంట్ స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఇది హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇందులో 2 డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి, ఆ 2 ఇది అనమాట. ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో వచ్చిందంటే 41% ఉన్నది, నాకు 50% చెయ్యండి అని స్టేట్స్ అన్ని అడుగుతున్నాయి అనమాట ఫైనాన్స్ కమిషన్. ఓకేనా? ఈ యూనియన్ బడ్జెట్లో రెవెన్యూ డోంట్ షేర్ విత్ స్టేట్స్లో అసలు ఈ అమౌంట్ వచ్చింది స్టేట్స్ సంబంధం అన్నమాట. ఓన్లీ యూనియన్ గవర్నమెంటే వాడుకుంటారు. ఈ ఎలాగంటే సెస్ అని ఒకటి ఉంటుంది, సర్చార్జ్ అని ఉంటుంది. ఈ ఏంటంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. చెస్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ట్యాక్స్ పడ్డ వస్తున్నారు మళ్ళీ ట్యాక్స్ వేస్తాయి, అది చెస్ అంటారు. సర్చార్జ్ అంటే ఒక పర్టికులర్ ఇన్కమ్ గ్రూప్కి ఒక లిమిట్ ఉంటుంది, అవి అబోవ్ వస్తే దాని మీద ట్యాక్స్ వేస్తారు, అది సర్చార్జ్. నెక్స్ట్, ఇరాన్ అండ్ క్రోషియా టు మేక్ ఇరాన్ కాదు, ఇది ఇండియా అండ్ క్రోషియా టు మేక్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఫర్ డిఫెన్స్ టైస్. పిఎం నరేంద్ర మోడీ గారు చెప్పారు. నరేంద్ర మోడీ గారు G7తో పాటు 3 countries విజిట్ చేద్దాం అన్నారు. ఫస్ట్ కెనడా, అక్కడ G7 సదస్సు జరుగుతుంది. నెక్స్ట్ క్రోషియా అనే దాంట్లో డిఫెన్స్ టైప్స్ జరిగినాయి. ఇంకోటి సెప్రస్ అనే కంట్రీ గురించి చెప్పాను కదా, అది మెయిన్ దేనికి ఇంపార్టెంట్? అది మనకి
టర్కీ అనే ఇండైరెక్ట్ ఎనిమీ ఉంది మనకి, దానికి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తాక ఆ కంట్రీస్లో కూడా మనం టైప్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ హిందూ ఆర్టికల్ ఉంది కదా, హిందూ న్యూస్ పేపర్, ఇది మెయిన్ ఇండియాలోనే టాప్ అనమాట, న్యూస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాంటి హిందూ న్యూస్ పేపర్కి ద ఛాంపియన్స్ ఆఫ్ డిజిటల్ మీడియా అవార్డ్స్ సౌత్ ఏషియా 2025 అనే అవార్డు వచ్చింది. ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారంటే వ్యాన్ ఇన్ఫ్రా, అంటే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూ పబ్లిషర్స్. దీన్ని ఎవరు, జస్ట్ నేను ఒక బేసిక్ ఐడియా కోసం చెప్తున్నానండి. నేను రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతాను. కరెంట్ అఫైర్స్ అర్థం కావట్లేదంటే ఒక చిన్న కమెంట్ చేయండి, నేను ఇంప్రూవ్ చేసుకుని ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే తక్కువ టైంలో మొత్తం కవర్ చేయాలనేదే నా ఉద్దేశం. ఎంతసేపు చెప్పినా అదే, నేను కరెక్ట్గా ఏది పాయింటో అదే చెప్తున్నాను. అది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.